Hi guys and welcome to Asterix. Finally guys, the much awaited hair care episode is here. Guys చూస్తున్నారా నా హెయిర్ కూడా లెంత్ ఎంత షార్ట్ చేసేసాను నేనే కట్ చేశాను నిన్న చాలా ఎక్కువ కట్ చేసేసాను కానీ ఇప్పుడు ఈ లెంత్లో మీరు చూసారు కదా సో మీరే చూడండి ఇప్పుడు నేను చూపించబోయే దాంతో ఇది ఎంత తొందరగా గ్రో అవుతుందని హెయిర్ కట్ ఎలా చేశారని చాలా మంది అడుగుతారు నాకే తెలియదండి నేను ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాను సెంటర్ పార్టిషన్ తీస్తాను హెయిర్ అంతా ముందుకు తీసుకొని ఇక్కడ కట్ చేసేసాను అంతే ఈ గ్యాప్ చూడండి ముందు నాకు ఈ గ్యాప్ చాలా ఎక్కువ కనిపించేది కొన్ని లాస్ట్ 2-3 months బ్యాక్ వీడియోస్లో చూడండి తర్వాత ఈ బేబీ హెయిర్ అంతా మళ్ళీ వచ్చింది ఫోర్ హెడ్ అంతా కవర్ అయింది గైజ్ ఇట్ వాజ్ సో బ్యాడ్ నేను మీకు చెప్పలేను అంటే నా వెడ్డింగ్ స్టైలింగ్ తర్వాత నాకు ఈ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది ఆ తర్వాత అది అలా 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 కంటిన్యూ అవుతూనే ఉంది అంటే ఏం చేసినా ఆగట్లేదు ఫైనల్గా కొన్ని కేర్ తీసుకోవడం వల్ల 75% వరకు ఆగింది నేను మామా తన్యన్ హెయిర్ ఆయిల్ ఎపిసోడ్లో మీకు చెప్పాను కదా అప్పటి వరకు ఇట్ వాజ్ 75% అండర్ కంట్రోల్ కానీ ఆ 25% కూడా ఇట్ వాజ్ అ లాట్ గైజ్ అండ్ ఆ పాయింట్లో నేను అనుకున్నాను ప్రతి ఒక్క యాంగిల్లో నా హెయిర్ ఫాల్ని నేను ట్యాకిల్ చేస్తాను ఐ కీప్ సేయింగ్ గైస్ స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఎప్పుడైనా ఇన్సైడ్ అవుట్ ప్రాసెస్ సో నేను చాలా కొత్త థింగ్స్ స్టార్ట్ చేశానండి అవి ఏంటనేది మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను కానీ గైస్ దిస్ ఇస్ రియల్లీ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా స్పాన్సర్ ఉంటే నేను చాలా జెన్యున్గా చెప్పేస్తున్నాను ఇట్స్ అ స్పాన్సర్డ్ వీడియో లేదంటే మీకు ఇంక్లూడ్స్ ప్రమోషన్ అని చెప్పి ఒక ట్యాగ్ కూడా వచ్చేస్తుంది అయినా అలా అనుకునే వాళ్ళు ర్యాండమ్గా ఒకసారి ప్రొఫైల్కి వచ్చి చెక్ చేసి కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది చేస్తూ ఉంటారు సో రియల్లీ వాళ్ళ గురించి అయితే నేను బాదర్ చేయను కానీ జెన్యున్ ఫాలోవర్స్ ఆస్ట్రిక్స్ గర్ల్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా వాళ్ళ గురించి డెఫినెట్లీ ఐ వాంట్ యాల్ టు నో దిస్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో ఇప్పుడు నేను చెప్పేవన్నీ నాకు వర్కౌట్ అయింది అది అందరికీ వర్కౌట్ అవుతుందని రూల్ ఏం లేదు సో ఐఎమ్ జస్ట్ హియర్ టు షేర్ వాట్ హ్యాస్ వర్క్డ్ ఫర్ మీ సో ఐ మేడ్ 5 మేజర్ చేంజెస్ ఇన్ మై హెయిర్ కేర్ రొటీన్ నువ్వు కొంతమంది అడగొచ్చు ఇందులో 1 or 2 చేస్తే సరిపోతుందా ఐ డోంట్ నో ఎందుకంటే నేను ఈ 5 చేశాను కాబట్టి నాకు 100% రిజల్ట్ వచ్చింది అండ్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు కోమ్తో ఇది నేను కోమ్ చేస్తున్నాను మీ ముందే ఓకే చూడండి నాట్ ఈవెన్ 1 సింగిల్ హెయిర్ 100 strands ఆఫ్ హెయిర్ ఒక రోజులో పడడం నార్మల్ అంట సో డోంట్ ఫీల్ స్కేర్డ్ ఆఫ్ దాట్ గైస్ నేను ఇప్పుడు ఏదైతే 5 ప్రొడక్ట్స్ చూపించబోతున్నానో దానికి సబ్స్టిట్యూట్గా మీరు హోమ్ రెమెడీస్తో ఎలా చేయొచ్చు అనేది చెప్తాను వెరెవర్ అప్లికబుల్ అంటే ప్రతి ఒక్క దానికి హోమ్ రెమెడీ ఉండదు సో నాకు తెలిసినంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను బట్ ఐ డోంట్ నో అది 100% అలాగే పనిచేస్తుందో లేదో అని అయినా మీరు ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు బికాజ్ నేను చెప్పే హోమ్ రెమెడీస్ అన్ని న్యాచురల్గా ఉంటాయి సో మీకు ప్రాబ్లం మాత్రం ఏమీ రాదు ఇప్పుడు గైజ్ నేను ఏమేమి చేశాను అనేది చూసేద్దామా ఓకే నంబర్ 1 గైజ్ ఓజివా గ్రీన్స్ అండ్ హెర్బ్స్ ఇది నేను ఇంతకు ముందు కూడా చూపించాను అండ్ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఇట్ దాట్ రెగ్యులర్లీ ఇంతకు ముందు కానీ ఎస్పెషలీ హెయిర్ ఫాల్ కోసం నేను ఇది ఎందుకు తీసుకోవడం స్టార్ట్ చేశానంటే ఇందులో చాలా రకాలుగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయి అండ్ హెర్బ్స్ కూడా ఉన్నాయి ఇందులో డీటాక్స్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇమ్యూనిటీకి బాగుంటుంది అవన్నీ నేను ఫస్ట్ ఇది హెయిర్ కోసం స్టార్ట్ చేశాను హెయిర్ ఫాల్కి చాలా పెద్ద కారణం ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు సో ఐ వాంటెడ్ టు రూల్ దట్ అవుట్ అంటే నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా అనేది నేను చెక్ చేయలేకపోయాను అప్పటికి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది సో ఐ స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ ఇది ఎనీవే మంచిదే కదా బికాజ్ ఇందులో ఇమ్యూనిటీ హెర్బ్స్ కూడా ఉన్నాయని స్టార్ట్ చేశాను ఈ సీజన్లో గ్రీన్ జ్యూస్ చేసి తాగడం వాజ్ నాట్ ప్రాక్టికల్ ఫర్ మీ నేను ఇది స్టార్ట్ చేశానండి అండ్ ట్రస్ట్ మీ ఐ ఆల్వేస్ సే దట్ ఇట్ ఈస్ అన్ ఇన్సైడ్ అవుట్ ప్రాసెస్ అని సో ఇన్సైడ్కి నేను ఇది ఇచ్చాను నా బాడీకి మీకు కావాలంటే మీరు గ్రీన్ జ్యూస్ చేసి ఇంట్లో తాగొచ్చు కానీ ఈ సీజన్లో అంటే పురుగులు అవన్నీ వస్తాయి కదా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో 1 servingలో 8 portions ఆఫ్ గ్రీన్స్ వచ్చేస్తాయి అలా అయితే మనకు జ్యూస్లో రాదని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేశాను సో మీకు కావాలంటే కానీ మీరు గ్రీన్ జ్యూస్ తాగాలనుకుంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే అది మీ ఇష్టం నేను చెప్పిన రెసిపీ పోస్ట్ చేసేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూసి ఎలా తయారు చేయాలో నేర్చుకొని ఎవ్రీ డే గ్రీన్ జ్యూస్ తాగండి అండ్ అట్ ద సేమ్ టైం అందులో కొంచెం 5-6 కరివేపాక్స్ లేదంటే ఎక్కువైనా వేయొచ్చు వేసి ఇంకా మీరు గ్రీన్ జ్యూస్ తయారు చేస్తే కరివేపాక్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ గైస్ అది కూడా మీరు ట్రై చేయొచ్చు అండ్ ఈ లింక్ కూడా నేను వదిలేస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు ఇప్పుడు నేను నంబర్ 2 ఏంటో మీకు చూపిస్తాను అండ్ దాట్ ఈస్ ద మినోక్సిడిల్ సొల్యూషన్ 5%. ఇది ఏంటంటే
ఒక హెయిర్ సెరమ్ అండి. సెరమ్ అంటే ఇది ఒక లిక్విడ్ లాగా చాలా అసలు నాన్ గ్రీజీ ఆయిలీ ఉండదు. మనం డైలీ రాయాలి, ట్వైస్ అ డే అని రాస్తారు, కానీ నేను ఇది ఓన్లీ వన్స్ అ డే రాశాను, అది కూడా నైట్ టైంలో నిద్రపోయేటప్పుడు. అండ్ ఈ మింటాప్ గురించి చెప్పాలంటే దిస్ ఈజ్ అ వెరీ వెరీ వెల్ గార్డెడ్ సెలబ్రిటీ సీక్రెట్. చాలా మంది హీరోస్ హీరోయిన్స్ వాళ్ళు ఇదే యూజ్ చేస్తారండి, బికాస్ దీంతో హెయిర్ ఫాల్ పోతుంది, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అండ్ అలోపేషియాకి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది ఒక సొల్యూషన్. ఇది ఎలా రాయాలంటే మనం డేకి ఒకసారి ఈ డ్రాపర్ కూడా దీంతో వస్తుంది, దీంతో ఇంకొక స్ప్రే కూడా వస్తుందండి, కానీ స్ప్రేతో చాలా వేస్టేజ్ అవుతుంది. మనం ఏంటంటే ఈ డ్రాపర్లో మార్క్ ఉంటుంది ఇంతవరకు ఈ సొల్యూషన్ ఫిల్ చేసి మీరు స్కాల్ప్ అంతా ఇది రాయాలి, ఓన్లీ స్కాల్ప్, హెయిర్ కాదు. ఓకేనా? ఇంత తక్కువ క్వాంటిటీ మీకు చాలా తక్కువ అనిపించవచ్చు, నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండేది స్టార్టింగ్లో ఎలా రాయాలి. సో నేను సెంటర్ పార్టిషన్ చేసి ఈ డ్రాపర్లో ఈ లెవెల్ వరకు ఫిల్ చేసి జస్ట్ ఇలా పార్టిషన్ నుంచి ఇలా మొత్తం డ్రాప్ చేసి హెడ్ అంతా కవర్ చేసేసి దాన్ని, అండ్ ఆ తర్వాత లైట్గా మసాజ్ చేయండి. మీకు అనిపించవచ్చు క్వాంటిటీ ఇనఫ్ కాదు, కానీ ఎంతవరకు డ్రాపర్లో ఉందో అంతవరకే రాయాలి, ఓవర్ డోసేజ్ అస్సలు చేయకూడదు. అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ షూర్ ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొచ్చా లేదా అని. నేనైతే ఇది చాలా రోజుల ముందు లైక్ 10 years 15 years అగో ఇది ఒక డాక్టరే నాకు సజెస్ట్ చేశారు, కాబట్టి నాకు అది గుర్తొచ్చింది దట్ లెట్ మీ ట్రై దిస్ అగైన్ అని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ ఇది కొంతమందికి సూటబుల్ కాదండి. సో ఎస్ గైస్, ఇది బేబీస్ ఆర్ చిల్డ్రన్ అండర్ 18 years old రాయకూడదు. హైపర్ సెన్సిటివిటీ టు మినాక్సిడిల్ వాళ్ళు కూడా రాయకూడదు. తర్వాత హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళు రాయకూడదు. సోరైసిస్, సన్బర్న్ లాంటి స్కాల్ప్ ఉంటే రాయకూడదు. మీకు గనక లోపల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల హెయిర్ ఫాల్ అయితే దానికి ఇది పనిచేయదంట. అండ్ అందుకే నేను ఇది వాడాను, దాని కాంబినేషన్లో ఇది వాడాను. సో ఇట్ వాజ్ లైక్ ఇన్సైడ్ అవుట్. దీని ప్రైస్ వచ్చేసి 750 అండి. అండ్ నాకు 1 bottle అయితే ఒక 2.5 to 3 months వచ్చింది, ఎందుకంటే నేను 1 time వాడాను. ఇది నా 2nd bottle అండి. ఇప్పుడు 3rd థింగ్ వచ్చేద్దాం. అదేంటి అంటే నేను ఈ రూట్ స్ట్రెంథనింగ్ హెయిర్ మాస్క్ ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి వాడాను. ఇది నేను మొన్న వీడియోలో కూడా చెప్పానండి మీకు. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చూడండి, నేను బ్రింగ్రాజ్ నా ఫేవరెట్ ఇంగ్రీడియంట్ హెయిర్ కేర్లో అని చెప్తూ ఉంటాను కదా. సో ఇందులో బ్రింగ్రాజ్ లీవ్స్ ఉన్నాయి, మేథీ ఉంది, ఆమ్లా ఉంది, ఇలాంటి ఫ్యాబులస్ ఇంగ్రీడియంట్స్తో ఇది తయారు చేయబడింది. అండ్ ఇది చాలా ఫైన్ పౌడర్ ఫామ్లో వస్తుంది. ఇలాంటి 3 spoons తీసుకొని కర్డ్లో మిక్స్ చేసి రూట్ నుంచి టిప్ వరకు రాయాలి అని చెప్తారు, కానీ దట్ ఈస్ ఫ్రాంక్లీ నాట్ ఎనఫ్ ఫర్ ద హోల్ హెయిర్. అంటే నా లెంత్ నా థిక్నెస్కి ఇనఫ్ కాదు. సో నేనేం చేసేదాన్నంటే 3 spoons కర్డ్లో మిక్స్ చేసేసి, ఇది ఓన్లీ రూట్ స్ట్రెంథనింగ్ కాబట్టి నేను రూట్స్కి రాసేసేదాన్ని. అండ్ ఇందులో ఇన్స్ట్రక్షన్స్లో ఏం రాసున్నాయంటే ఆయిల్డ్ హెయిర్ మీద రాయడం వద్దు అని, కానీ నేను ఎవ్రీ టైమ్ ఆయిల్డ్ హెయిర్ మీదనే రాసాను ఇది. అండ్ ఇట్ హ్యాస్ స్టిల్ వర్క్డ్ గ్రేట్లీ ఫర్ మీ. అండ్ పెరుగు పడని వాళ్ళు దీన్ని వాటర్తో కలిపి కూడా రాయొచ్చు, లెమన్ కొంచెం పిండి రాయొచ్చు, తర్వాత అలోవెరా జెల్తో కూడా మిక్స్ చేసి రాయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 649 అండి. సో దిస్ వాజ్ మై 3rd థింగ్. ఇప్పుడు 4th థింగ్ మీకు చూపిస్తాను. 4th థింగ్ ఏంటంటే ఈ ఆయిల్ యూజ్ చేశానండి ఫ్రమ్ మామా ఎర్త్. ఇది నాకు చాలా రోజుల ముందే వచ్చేసింది. సి యాజ్ అ వ్లాగర్ ఐ వోంట్ డినై ఐ హ్యావ్ సమ్ పర్క్స్ అండ్ ప్రివిలేజెస్. నాకు ప్రొడక్ట్స్ అన్నీ బిఫోర్ ద లాంచే వచ్చేస్తాయి. ఇది రీసెంట్గా లాంచ్ అయిందని విన్నాను. దీని గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే చూడండి అగైన్ ఇట్ హ్యాస్ బ్రింగ్రాజ్ అంటే బ్రింగ్ ఆమ్లా హెయిర్ ఆయిల్. ఇందులో బ్రింగ్రాజ్ ఉంది. అండ్ యాజ్ ఐ సెడ్ బ్రింగ్రాజ్ ఈజ్ అ ఫ్యాబ్యులస్ ఇంగ్రీడియంట్ ఫర్ హెయిర్ కేర్ గైస్. దాంతోపాటు ఇందులో చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి, అన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ఇది షీర్ పాక్ ప్రాసెస్తో రెడీ అయిందంట. షీర్ పాక్ ప్రాసెస్ ఏంటో మీకు తెలియకపోతే ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి. ఇట్ ఈస్ అ వెరీ టఫ్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్. అంటే వచ్చిన ఆయిల్ మాత్రం చాలా కాన్సన్ట్రేటెడ్ అండ్ చాలా పోటెంట్గా వస్తుందంట. సో ఎస్, ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అండ్ ఇది జస్ట్ హెయిర్ ఫాల్ అరెస్ట్ చేయడం కాకుండా హెయిర్ టెక్స్చర్ కూడా చాలా చేంజ్ వచ్చింది అండ్ చాలా సాఫ్ట్ చేసింది. ఇది యూజ్ చేస్తూ నేను మధ్యలో 1 dayకి వేరే ఆయిల్ రాసి చూసాను ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని. నాకు హెయిర్ ఫాల్ మాత్రం ఏం కాలేదు, ఒక రోజుతో హెయిర్ ఫాల్ ఏం కాదు, కానీ నా హెయిర్ సాఫ్ట్నెస్ మాత్రం షాంపూ తర్వాత దీంతో నోటీస్ చేసినట్టు ఇంకొక దాంతో రాలేదు. ఇప్పుడు లాస్ట్ థింగ్ గైస్, విచ్ ఇస్ ద షాంపూ అండ్ కండిషనర్. సో షాంపూ నేను ఆల్రెడీ మీకు మొన్న చూపించాను, రస్టిక్ ఆర్ట్ వాళ్ళది. సో దిస్ ఇస్ అ క్లోజర్ లుక్. ఇది లిటరల్గా ఒక స్మూత్ బటర్ లాంటిదే, బటరే అనుకోండి. అంటే ద నేమ్ ఇస్ ఆల్సో షాంపూ బటర్. అండ్ ట్రస్ట్ మీ గైస్, దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఇది షాంపూ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా తక్కువ అవసరం ఉంటుందండి. లైక్ ఇంత ఉంది కదా, 15 to 20 15 అబవ్ వాషెసే వస్తాయి ఇంత క్వాంటిటీలో.
ఒక విషయం క్లియర్గా చెప్పేస్తున్నాను, షాంపూస్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుందని నేనైతే అనుకోను. అంటే ఫ్యూ షాంపూస్ దాని టెక్స్చర్ వల్ల హెయిర్ ఫాల్, అంటే షాంపూ చేసేటప్పుడు హెయిర్ ఫాల్ మాత్రం తగ్గొచ్చు. ఎలా అంటే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, కొన్ని షాంపూస్లో లాదర్ రాదు, మనకు ఫోమ్ రాదు, మనకు సాటిస్ఫాక్షన్ లేదు, క్లీన్ అవుతుందో లేదో అని మనం గట్టిగా రబ్ చేస్తాం. ఇది అలా కాదు. ఇంత తీసుకుంటే మీకు ఇంత ఫోమ్ వచ్చేస్తుంది అండ్ లైక్ యూ కెన్, అంటే ఫింగర్స్ చాలా స్మూత్గా రన్ అవుతాయి షాంపూ చేసేటప్పుడు. ఇంతకుముందు చూపించినవన్నీ మీకు డాండ్రఫ్ తగ్గదు, పెరగదు, అది జస్ట్ హెయిర్ లాస్ కోసం. కానీ ఇది ఈజ్ ఫర్ డాండ్రఫ్ ఆల్సో బికాస్ దిస్ ఇస్ ద మింట్ యూకలిప్టస్ వేరియంట్. అండ్ ఐ హ్యావ్ నోటీస్ దట్ దీనివల్ల నాకు డాండ్రఫ్ తొందరగా అయితే తగ్గదు బికాస్ ఇట్ ఈస్ ఆల్ న్యాచురల్, ఇందులో కెమికల్స్ లేవు కాబట్టి మీకు తొందరగా డాండ్రఫ్ తగ్గదు. బట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ది బ్యూటీ అదే అండి, స్లోగా రిజల్ట్స్ వస్తాయి కానీ మంచి రిజల్ట్స్ వస్తాయి. సో యాజ్ యూ కెన్ సీ నాకు డాండ్రఫ్ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ ఉంది, అక్కడక్కడే ఉంది. మేబీ మీకు కనిపించకపోవచ్చు, ఎస్పెషలీ నాకు ఇక్కడ సైడ్స్లో కొంచెం ఎక్కువ డాండ్రఫ్ వస్తుంది ఈ మధ్య. అది మాత్రం నాకు దీంతో ఒక 10 యూజెస్ తర్వాతనే తగ్గింది. సో డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ ఓవర్ నైట్ మిరకల్స్, అరే మీరు డాండ్రఫ్కి చెప్పారు దీంతో డాండ్రఫ్ పోలేదు, యూజ్ చేస్తూ ఉండండి పోయే వరకు. లాస్ట్ ఎపిసోడ్లో నేను ఈ షాంపూ చూపించి మీరు కండిషనర్ ఏంటి వాడుతున్నారు చూపించలేదు అంటే, నేను ఇది ఆల్రెడీ లాస్ట్ లైవ్లో చూపించాను కదండి, అవే వాడుతున్నానని చెప్పి నేను మళ్ళీ చేంజ్ చేయలేదు. దిస్ ఇస్ ఓవర్ నౌ అండ్ ఐ హ్యావ్ టు చేంజ్. కస్టమైజ్ షాంపూస్ అండ్ కండిషనర్స్ చాలా వస్తున్నాయి కదా ఈ మధ్య. నేనైతే ఫ్రీవిల్ది ఐ లైక్ ఇట్ ద బెస్ట్. వేదిక్స్ నాకైతే అస్సలు సూట్ కాలేదు, ఐ డి నాట్ లైక్ ఇట్ అట్ ఆల్. బేర్ అనాటమీ ఇస్ ఓకే, ఫ్రీవిల్ ఇస్ ది బెస్ట్ గైజ్. అంటే మీకు కస్టమైజ్డ్ కావాలి అంటే దిస్ ఇస్ ది బెస్ట్. ఇప్పుడు దీని గురించి డీటెయిల్డ్గా నేను ఆ లైవ్లో మాట్లాడాను, నేను ఆ లింక్ కూడా వదిలేస్తాను, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సో ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాట్ ఐమ్ స్టార్టింగ్ ఇస్, ఇదే బ్రింగామ్లా హెయిర్ ఆయిల్ ఉంది కదా, దీని కండిషనరే స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇన్ని చూపించాను కదా, రొటీన్ ఎలా ఫామ్ చేయాలనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇదైతే ఎర్లీ మార్నింగ్ తాగేయాలండి బికాస్ ఇది ఎంప్టీ స్టమక్లో తాగితేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బాడీ విల్ అబ్జార్బ్ ఆల్ ద గుడ్నెస్ అండ్ ద న్యూట్రియంట్స్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ నైట్ నేను ఈ సొల్యూషన్ వాడుతున్నాను. సో ఒకవేళ మీరు గనక వాడితే, ఇది వాడాక మళ్ళీ మీరు నెక్స్ట్ హెయిర్ వాష్ దాకా దీన్ని వాటర్తో రిన్స్ చేయాలా, షాంపూ చేయాలా అనేది ఏమీ లేదు. దిస్ క్యాన్ రిమైన్ ఆన్ యువర్ స్కాల్ప్ టిల్ యువర్ నెక్స్ట్ వాష్. అండ్ దాని మీదనే నెక్స్ట్ డే కూడా మీరు రాస్తారు కదా, దాని మీదనే రాయొచ్చు, ఏమీ కాదు. కానీ ఇది నేను ఎప్పుడైతే ఆయిల్ రాస్తానో ఆ టైంలో నేను ఇది స్కిప్ చేసేస్తాను. సో 3 డేస్కి ఒకసారైనా నేను ఆయిల్ రాస్తాను, ఆ టైంలో ఈ సొల్యూషన్ స్కిప్ చేసేసి ఈ బ్రింగామ్లా హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే నేను లేస్తానో ఆ టైంలో ఈ ప్యాక్ కలిపేసి మొత్తం స్కాల్ప్కి, అంటే అది ఎలా రాయాలంటే ఇదిగో చూడండి, ఇలా పార్టిషన్ చేసి ఇలా రాయండి, మళ్ళీ పార్టిషన్ చేసి ఇలా రాయండి. ఇలా మొత్తం మీ స్కాల్ప్ కవర్ చేసి లైట్గా మసాజ్ చేసి తర్వాత హెయిర్ అంతా నేను కట్టేసి అలాగే వదిలేస్తాను. సో ఇది ఒక 45 minutes to 1 hour వరకు ఉంచొచ్చు. దానికంటే ఎక్కువ టైం అయినా కూడా ఏమి కాదండి, జస్ట్ ఇది ఆరిపోతుంది, చాలా గట్టిగా అయిపోతుంది హెయిర్ దగ్గర అంతే. కానీ మీరు మళ్ళీ వాటర్ వేస్తారు షాంపూకి, ఆ టైంలో ఇది మళ్ళీ వెంటనే లూజ్ అయిపోతుంది. సో టెన్షన్ ఏమీ లేదు. కొంతమందికి డౌట్ ఉంటుంది దట్ ఆయిల్ ఓన్లీ 1 day వరకు రాయాలా, లేదంటే ఎక్కువ కూడా ఉంచేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? అలా ఏం ఉండదండి. ఇట్స్ లైక్ రెగ్యులర్ ఆయిల్. మీరు ఎక్కువసేపు రాయాలనుకుంటే, మీకు అలా అలవాటు ఉంటే ఓకే. నాకేంటంటే అలా అలవాటు లేదు, అండ్ అట్ ద సేమ్ టైం నాకు చాలా ఆయిలీ స్కిన్ ఉండడం వల్ల ఎక్కువసేపు ఆయిల్ హెయిర్ మీద ఉంటే నాకు అది ఫేస్కి వచ్చేస్తుంది ఆయిల్, సో నేనైతే ఓవర్ నైట్ కంటే ఎక్కువ ఉంచాను ఆయిల్ని. మీరు కావాలంటే ఉంచొచ్చు. అండ్ ఎప్పుడైతే హెయిర్ వాష్ చేయాలనుకుంటారో దానికి 1 hour బిఫోర్ ఈ ప్యాక్ రాయొచ్చు. సో దట్ ఈస్ టోటలీ అప్ టు యూ. లాస్ట్ అండి, షాంపూ లైక్ రెగ్యులర్ షాంపూ మీరు యూజ్ చేయాలి. ఓన్లీ క్వాంటిటీ ఏమో ఇంతే పడుతుంది. మీరు ఒకవేళ ఇది కొంటే మీరు వాష్ చేస్తే హెయిర్ మీకే అర్థం అయిపోతుంది క్వాంటిటీ ఎంత తీసుకోవాలి. షాంపూ ఈజ్ ఫర్ ద స్కాల్ప్, కండిషనర్ ఈజ్ ఫర్ ద హెయిర్. షాంపూ ఎప్పుడైనా స్కాల్ప్లో ఫోకస్ చేసి రాసి స్కాల్ప్ క్లీన్ చేయాలి. తర్వాత మిగిలిన నురుగు వస్తుంది కదా, దాంతో ఈ హెయిర్ మీరు వాష్ చేస్తే సరిపోతుంది. వాష్ చేశాక మొత్తం క్లీన్ వాటర్తో హెయిర్ తడిగా ఉన్నప్పుడే మీరు కండిషనర్ రాయాలి. కండిషనర్ ఎలా రాయాలి అంటే అది స్కాల్ప్కి కాదు, మీరు స్కాల్ప్ వదిలేసి ఇక్కడి నుంచి మీ ఎండ్స్ వరకు రాయొచ్చు. ఓకే, రాసాక 2 minutes వరకు మీరు ఉండాలి. ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో మళ్ళీ వాష్ చేసేయాలి. హెయిర్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు రిన్స్ చేయండి. ఓకేనా?
సో గైజ్ ఇవి అండి నా హెయిర్ కేర్ గేమ్ని చేంజ్ చేసిన ప్రొడక్ట్స్. ఇప్పుడు దీనికి ఇంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేయవచ్చు అంటే, నేను ఒక ఎపిసోడ్లో మెంతుల్ వాటర్ గురించి చెప్పాను. అది ఎలా రెడీ చేయాలనేది మళ్ళీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వదిలేస్తాను లింక్. మీరు చూసి ఈ ప్లేస్లో అది ట్రై చేయొచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్ గైజ్, అది సేమ్ రిజల్ట్ ఇస్తుందో లేదో అనేది ఐఎమ్ నాట్ షూర్. జస్ట్ ఒక హోమ్ రెమెడీ సజెస్ట్ చేయండి అని చాలామంది అంటారు కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ దాట్. ఆ తర్వాత ఆయిల్కి అయితే ఏం రిప్లేస్మెంట్ లేదు, లైక్ ఆయిల్ ఇస్ ఆయిల్. తర్వాత ఈ ప్యాక్కి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి బ్రింగ్రాజ్, లికరిస్ ఇవన్నీ మనకు దొరకకపోవచ్చు, కానీ మనకు దొరికేది ఏంటంటే మందార ఆకులు, తర్వాత నీమ్ లీవ్స్ ఉంటాయి కదా అవి, తర్వాత మెంతుల్ గింజలు, తర్వాత ఆమ్లా, ఇవన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి. సో ఇవన్నీ మీరు కావాలంటే ఒక పేస్ట్ లాగా చేసి దీన్ని కూడా హెయిర్ ప్యాక్గా వాడొచ్చు. అందులో కొన్ని కరివేపాకు కూడా వేయండి, అది కూడా బాగుంటుంది హెయిర్కి. ఈ ఎపిసోడ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని హోప్ చేస్తున్నాను గైస్, ఎందుకంటే ఇవన్నీ నాకు ట్రూలీ పని చేశాయి అండ్ మీకు కూడా అదే చెప్తున్నాను. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేసిస్తాను అండ్ ఇట్స్ టోటలీ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్. Also guys, if you like this episode, you know what you have to do. Subscribe, like and share and follow me on Asterix Official on Instagram and Asterix on Facebook. Also on our website which is www.asterix.com. Also యాప్ డౌన్లోడ్ చేయలేదంటే గూగుల్ ప్లే స్టోర్లో మాత్రమే అవైలబుల్ ఉంది ఆస్ట్రిక్స్, ASHTRIXX యాప్ అండి. సో అది మీరు డౌన్లోడ్ చేస్తే నేను స్టార్టింగ్ ఎపిసోడ్స్ నుంచి ఇప్పుడు వరకు చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ మీకు అందులో దొరుకుతాయి ఈజీగా. అటు ఇటు మీరు డిఫరెంట్ లింక్స్ చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ వెరిఫైడ్ సెల్లర్స్. సో అది చెక్అవుట్ చేసి మీకు ఎలా నచ్చిందో నాకు చెప్పండి, ఓకేనా? I'll see you in another new episode of Asterix very soon. Till then, it's bye from Asterix.